అందరు నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఓసరవీళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటుందండి. ఎందుకనేది మీకు ఒక వీడియో వినిపిస్తాను, ఒకసారి వినండి. వర్షాలు తగ్గిన వెంటనే ప్రాజెక్టు పనులు కూడా మొదలైపోయి ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, మేము ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లోనూ చేస్తాము అని చెప్పి ఈ వేదిక మీద నుంచి సవినయంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ రకంగా ఇన్ని అవరోధాలు ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష, ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తాము. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. 2022కి పూర్తి చేస్తామని నాకన్నా ముందు ఉన్నటువంటి మంత్రిగా చెప్పాడు. తొందర కన్నా ఎందుకు తొందర వెయిట్? మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. Swami, now I am not irrigation minister. So, now ఒకటి చెప్తానంటారా? No ministerial questions. ఏకావాద తెలిసేది ఏంటంటే 5 సంవత్సరాలు మాకు అధికారం ఇచ్చిన పోలవరాన్ని మేము పూర్తి చేయలేమని చెప్పేశాం. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఇది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. అంత తేలిక అర్థం కాదు. ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నానంటే నాకు అర్థం కాలేదు కాదు. నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్స్ తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా, ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని. ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేను అని చెప్పాను. మీరు మొహమాట, దట్ ఇస్ ద ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ నేను చెప్పాను. ఫ్యాక్ట్ చెప్తే అందరూ విమర్శించాను. పోలవరం ఎప్పుడు పూర్తయితే చెప్పలేదు అని వీడు మంత్రి అన్నారు. ఇట్ ఇస్ ద ఫ్యాక్ట్. పోలవరం ప్రాజెక్టు కొనసాగించాల్సిన అవసరం ఆంధ్ర రాష్ట్రానికి లేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరు ఓసరవెల్లి? ఎంతకంటే ఓసరవెల్లి ఇంకెవరైనా ఉంటారా? 5 సార్లు మాట మార్చారు. ఏది? పోలవరం ప్రాజెక్టు గురించి 5 సార్లు మాట మార్చి నిన్న మొన్న వైసీపీ ట్విట్టర్ పేజీలో, అఫీషియల్ పేజీలో ఒకటి వేశారు. ఏది? జగన్మోహన్ రెడ్డి కృషి వల్లే పోలవరం ప్రాజెక్టు ముందుకెళ్ళింది, ఇది జగన్ కృషి అని చెప్పేసి వేశారు. సిగ్గు శరం లేకుండా ఇంత నీచంగా దరిద్రానికి క్రెడిట్ చోరీకి జ్వరపడతారా? క్రెడిట్ చోరీ చేస్తారా? గూగుల్ డేటా వస్తే అది మా వల్లే వచ్చిందని దాన్ని క్రెడిట్ చోరీ చేస్తారు. భోగాపురం ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే అది కూడా మేమే చేశామని చెప్పేసి క్రెడిట్ చోరీ చేస్తారు. పోలవరం 2027కి చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తాము, జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెబితే అది కూడా మేమే చేశాము అని చెప్పేసి అది కూడా క్రెడిట్ చోరీ చేయడానికి మీరు ముందుకు వచ్చారంటే మీరు దిగజారుడు రాజకీయాలకి ఇది ఒక పరాకాష్టం అండి. నిజంగా దిగజారుడు రాజకీయాలకి అసలు పోలవరం మీద మీకు ఏ మాత్రం కూడా అవగాహన ఉందా? ఏ మాత్రం? నీటిపారుదల శాఖ మంత్రి అని 2 ఉన్నారు. ఫస్ట్ అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు. గంట ఎందుకన్నా అరగంట ఎందుకన్నా 2021 డిసెంబర్ కల్లా మేము పూర్తి చేస్తాము, జాతికి అంకితం చేస్తామని చెప్పారు. తర్వాత అంబటి రాంబాబు మళ్ళీ మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత అసలుకి ఆ ప్రాజెక్టు నాకు అర్థమే కాలేదంటాడు. అసలు నాకు అర్థమే కాదు, అది ఎప్పటికి పూర్తి కాదంటాడు. ఒక్క సిమెంట్ బస్తా కూడా ఆ పోలవరం ప్రాజెక్టుకి వేయాల. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సిమెంట్ బస్తా కూడా వేయాల, ఒక్క కంకర రాయి కూడా పెట్టలే వాళ్ళు. ఈరోజు క్రెడిట్ చోరీ కోసం వాళ్ళు కష్టపడుతున్న తీరు చూస్తుంటే నిజంగా నవ్వు వస్తుందండి. నిజంగా జగనన్న కృషి అంట, పోలవరం ప్రాజెక్టు జగనన్న కృషి, జగన్ గారి కృషి అంట. ఇలాంటి క్రెడిట్ చోరీ చేసేదానికంటే ఏదైనా రోడ్లలో అడక్క తినచ్చు కదా. ఎందుకు ఇలాంటి నీచపు రాజకీయాలు, ఎందుకు ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చెప్పండి? జనాలు అసహించుకుంటున్నారు. జగన్ గారు జనాలు తిట్టుకుంటున్నారండి. ప్రతిదానికి మేమే చేసాం. ఏంటయ్యా మీరు చేసేది? నా బొచ్చు, మీరు ఏమి చేయలేదయ్యా, మీరు ఏమి చేయలే. అసలుకి ప్రాజెక్ట్ అవసరం లేదన్నాడు జగన్మోహన్ రెడ్డి. అసలు పోలవరం ప్రాజెక్ట్ అవసరమే లేదన్నాడు. ఇంతకంటే దుర్మార్గం ఏదేమో ఇంకోటి ఉంటుందా? మరి వీళ్ళు ఎలా మనం గతంలో అధికారం ఇచ్చామో ఇప్పటికి మనకు అర్థం కాల. తెలియక ఇచ్చారనుకో, అది ఇప్పుడు తెలుసుకున్నారు. సిగ్గుపడండి కాస్తన్నా, సిగ్గు మా మీద.